హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహతి క్రియేటివ్ థాట్స్. ఇవాళ మనం క్లాస్ 4లో ఉన్నామండి. ఇవాళ మనము సిల్క్ థ్రెడ్, కాటన్ థ్రెడ్స్ యూజ్ చేసి స్టిచెస్ నేర్చుకుందామండి. ఓకేనా ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం నీడిల్ తీసుకొని కాటన్ థ్రెడ్ అండి, ఒకటే వరుస తీసుకున్నాము. సిల్క్ థ్రెడ్స్ అయితే తెగిపోతాయండి, అందుకని ఫస్ట్ కాటన్ థ్రెడ్తో ప్రాక్టీస్ చేద్దాము. చూడండి ఫ్రెండ్స్, సూది ఎలా తిరుగుతుంది అనేది నీడిల్. ఫస్ట్ పైనుంచి కిందికి కుట్టుకుంటూ వస్తున్నానండి. నెక్స్ట్ రైట్ సైడ్. మీరు కూడా అలానే కుట్టండి. మళ్ళీ ఇప్పుడు పైకి కుడదామండి. పైకి కుడుతున్నాను ఎందుకంటే ఇలా కుట్టడం వల్ల హ్యాండ్ మూమెంట్ అనేది ఫ్రీ అవుతుందండి, ఫ్రీగా కుట్టొచ్చు. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ సైడ్కి తీసుకొని మళ్ళీ స్టిచెస్ వేస్తున్నానండి. కొంచెం దూరమే తీసుకోండి, ఏం పర్లేదు. కొంచెం లాంగ్ తీసుకొని స్టిచ్ చేయండి. మళ్ళీ కిందకి వస్తున్నాను. ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్ ఇంట్లో. చూడండి, నాట్ అనేది ఎండ్ నాట్ ఎలా వేస్తున్నానో చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇందాక మనము సింగిల్ దారంతో కుట్టాం కదండి. ఇప్పుడు డబల్ అండి, కాటన్ థ్రెడ్స్, డబల్ థ్రెడ్స్ యూస్ చేసి స్టిచ్ చేద్దామండి. ఇప్పుడు ఇంతకుముందు లాగానే అండి, డబల్ తీసుకోండి. పైనుంచి కిందికి కుట్టుకుంటూ వస్తున్నాను. డబల్ థ్రెడ్స్ తీసుకొని కాటన్, మళ్ళీ సైడ్కి స్టిచ్ చేస్తున్నానండి. మళ్ళీ పైకి. మీరు ఇలా స్టిచ్ చేయడం వల్ల హ్యాండ్ మూమెంట్ అనేది చాలా ఫ్రీగా అవుతుందండి. మీరు ప్రాక్టీస్ చేయండి ఇంట్లో. మళ్ళీ సైడ్కి తీసుకున్నానండి. మళ్ళీ కిందికి వస్తుంది స్టిచ్. చూడండి ఫ్రెండ్స్, నీడిల్ అనేది ఎలా తిరుగుతుంది. మళ్ళీ సైడ్కి రైట్ సైడ్ తీసుకుంటున్నానండి. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ ఎండ్ నాట్ అనేది ఎలా వేస్తానో చూడండి. ఇప్పుడు తీసుకొని దాంట్లో మధ్యలో నుంచి లాగాలి ఫ్రెండ్స్, అంతే సింపుల్. ఇంకొకటి కూడా వేసి చూపిస్తున్నాం చూడండి, నాట్ అనేది అర్థం కావడం కోసం. మిడిల్కి దారం అందించుకొని పైకి లాగి ఇంకొకటి దాంట్లో నుంచి తీయాలి ఫ్రెండ్స్, అంతే సింపుల్. మళ్ళీ చూడండి, ఇంకొకసారి చూపిస్తాను. ఒకసారి థ్రెడ్స్ బయటికి తీసుకొని మళ్ళీ ఇంకొకటి దాంట్లో మధ్యలో నుంచి బయటికి తీయాలండి, అంతే. చాలా సింపుల్గా ఎండ్ నాట్ అనేది వేయచ్చండి. మీరు ఎక్కడికి ఏ కోచింగ్ సెంటర్లకి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టే అవసరం లేదండి. ఇంట్లోనే కూర్చొని మంచిగా నేర్చుకోవచ్చండి. మగ్గం వర్క్ అనేది చాలా ఈజీ. ఓకే అండి, మనం ఇప్పుడు సిల్క్ థ్రెడ్స్తో ట్రై చేద్దామండి. ఓకేనా ఫ్రెండ్స్, 2 సిల్క్ థ్రెడ్స్ 14 నెంబర్ నీడిల్ తీసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీరు ఒకవేళ కొత్తగా ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి. యూజ్ అయ్యే వాళ్ళకి, మీ ఫ్రెండ్స్కి, తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు చూద్దాము స్టిచ్ అనేది ఎలా వేయాలో. ఓకే అండి, ఇప్పుడు గొలుసు కుట్టు కొడుతున్నాను చూడండి.
స్ట్రైట్ లైన్. సింపుల్ అండి. అంతే. ఎండ్ నాట్ చూడండి ఒకసారి. ఎండ్ నాట్ వేస్తున్నాను, అంతే పడిపోయింది. నెక్స్ట్ మీకు నేర్పించబోయే స్టిచ్ బ్యాక్ చైన్ స్టిచ్ అండి. ఇది ఫస్ట్ ఒక పెద్ద స్టిచ్ వేసి తర్వాత ఒక చిన్న స్టిచ్ ముందుకు వేసి అక్కడి నుంచి మళ్ళీ బ్యాక్కి ఇంకొక స్టిచ్ వేయండి. అంతే. మళ్ళీ అక్కడి నుంచి బ్యాక్ నుంచి ఇంకొకటి మళ్ళీ ముందుకు ఒక పెద్ద స్టిచ్ వేసేస్తే అయిపోతుందండి. సింపుల్. చూడండి ఫ్రెండ్స్, ముందుకు ఒకటి చిన్న స్టిచ్, మళ్ళీ బ్యాక్ ఒకటి చిన్న స్టిచ్, అక్కడ నుంచి ముందుకి ఒక పెద్ద స్టిచ్ వేస్తే బ్యాక్ చైన్ స్టిచ్ వచ్చేస్తుందండి. చాలా సింపుల్. చూడండి. మళ్ళీ బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఫ్రంట్. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఎంత సింపుల్గా ఉంది. బాగా ప్రాక్టీస్ చేస్తే చాలా తొందరగా వస్తుందండి. ఇది వచ్చేస్తుంది. 1 మంత్లో మీరు బ్లౌజెస్ కుట్టేసేయచ్చు ప్రాక్టీస్ కనుక మంచిగా చేసుకుంటే. ఓకే, చూడండి. ఎండ్ నాట్ అనేది మళ్ళీ ఎండ్ నాట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎండ్ నాట్ వేయకపోతే ఒక్క దగ్గర ఊడిపోతే మొత్తం పోతుందండి. నెక్స్ట్ మనం నేర్చుకోబోయే స్టిచ్ వచ్చేసి చైన్ స్టిచ్ అండి. చైన్ స్టిచ్ విత్ జిగ్జాగ్ అండి. చూడండి ఒకసారి. ఫస్ట్ స్ట్రైట్గా చైన్ స్టిచ్ అనేది వేసుకొని తర్వాత దాని పక్కనే ఇంకొక లైన్ వేసుకోవాలండి. చైన్ స్టిచ్ అనేది దాని పక్కనే డబల్ చైన్ స్టిచ్ వేసుకొని చూద్దాం. ఇంకా వైట్ క్లాత్ మీద అయితే బాగా కనిపిస్తుందండి. నా దగ్గర ఓన్లీ బ్లూ కలర్ ఉందండి, దాని మీదే చూపిస్తున్నాను. చూడండి, ఇప్పుడు చైన్ స్టిచ్ అయిపోయింది, డబల్ చైన్ స్టిచ్. చూద్దాం నెక్స్ట్ జిగ్జాగ్ వేద్దాము దానిపైన. చూడండి ఫ్రెండ్స్, సైడ్ కలర్ తీసుకొని కొంచెం పైకి ఒక స్టిచ్ వేసుకోండి క్రాస్గా. నెక్స్ట్ మళ్ళీ జిగ్జాగ్గా ఆ సైడ్ రైట్ సైడ్ ఒకటి, బ్యాక్ లెఫ్ట్ సైడ్ ఒకటండి. చూడండి ఎంత నీట్గా ఉందో, చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇంత స్లోగా కుట్టండి, చాలా నీట్గా వస్తుంది. ఇంత స్లోగా కుట్టి చూపిస్తున్నాను, అర్థం కావడం కోసం ఎలా తీస్తున్నాను ఏంటనేది. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, ఇవాళ వీడియో అయిపోయింది. ఇవాళ క్లాస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో మరికొన్ని స్టిచెస్ నేర్చుకుందాము. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.